భవన్ లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు బి ఫామ్ లో అందజేత బి ఫామ్ లో అందుకున్న 11 మంది అభ్యర్థులు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అమలు కాకుండా కుట్ర జరుగుతోందని విమర్శ. నేటి నుంచి 17 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర, ఎంపీ అభ్యర్థులు నియోజకవర్గ నేతలతో కలిసి రోడ్ షోలు. రైతు రుణమాఫీ చేస్తే పార్టీ రద్దు చేస్తారా? హరీష్ రావు సవాల్ కు రేవంత్ ప్రతి సవాల్. హామీల అమలుపై కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి. ఎన్డీఏ కూటమికి 200 సీట్లు రావన్న కేటీఆర్. 25న అమిత్ షా తెలంగాణ పర్యటన, సిద్దిపేట బహిరంగ సభలో పాల్గొనున్న అమిత్ షా. బీఆర్ఎస్ బీజేపీపై కడియం విమర్శలు, తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని కామెంట్. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం, రాహుల్ గాంధీ కుటుంబాన్ని బీజేపీ బీఆర్ఎస్ నేతలు నిందిస్తున్నారన్న జగ్గారెడ్డి. ఇవాళ తెలంగాణ ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్న విద్యాశాఖ సెక్రటరీ. ప్రజలవి డ్రీమ్స్, నావి నిజం చేసే స్కీమ్స్, కూటమి కుట్రలను తిప్పికొట్టాలన్న జగన్. జగన్ కు ఇవే చివరి ఎన్నికలు కావాలి, ప్రజాగళం ప్రచార సభలో చంద్రబాబు పిలుపు. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేనాని నామినేషన్ దాఖలు, చేబ్రోలు నుంచి భారీ ర్యాలీగా తరలివచ్చిన పవన్ కళ్యాణ్. ఏపీ డబుల్ ఇంజిన్ సర్కార్ రావటం ఖాయం, మహిళలను లక్షాధికారులను చేయటమే బీజేపీ లక్ష్యమన్న సిద్ధార్థనాథ్ సింగ్. నెల్లూరు లోక్సభ వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి నామినేషన్, నెల్లూరులో వైసీపీ జెండా ఎగురవేస్తామన్న విజయసాయిరెడ్డి. బీజేపీలో చేరిన నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నేతలు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో మరో 3 అరెస్ట్, చెంచల్గూడ జైలుకు తరలించిన ఏసీబీ అధికారులు. కవిత కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు, మే 7 వరకు తిహార్ జైలులోనే ఇరువురు నేతలు. ఇండియా కూటమి నిజాలు జీర్ణించుకోలేకపోతోందన్న మోడీ, కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని మండిపాటు. ప్రధాని మోడీపై మల్లికార్జున ఖర్గే ఎదురుదాడి, పేద ధనిక వర్గాల మధ్య అంతరం పెరిగిందని కౌంటర్. దేశవ్యాప్తంగా పెరిగిన ఎండ తీవ్రత, ఏపీలో 43 మండలాలకు వడగాల్పుల హెచ్చరిక. రామ్దేవ్ బాబాకు మళ్లీ సుప్రీం అక్షింతలు, పతాంజలి ఆయుర్వేద తీరును తప్పిపట్టిన కోర్టు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కర్ణాటక సర్కార్ నిరసన, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదలలో జాప్యం చేస్తోందని ఆగ్రహం.